ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైంది. ఎసిబి విచారణకు హాజరైనందుకు లాయర్లతో అనుమతించాలన్న కేటీఆర్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. కేటీఆర్ తో పాటు లాయర్ను కూర్చోబెట్టడం కుదరదని హైకోర్టు చెప్పింది. విచారణ సమయంలో దూరంగా ఉండి గమనించేందుకు లాయర్ను అనుమతిస్తామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, హైకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైనట్లు చూస్తున్నాం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైకోర్టులో కేటీఆర్కి షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఏదైతే ఏసీబీ విచారణ సమయంలో లాయర్లను అనుమతించాలని కూడా కేటీఆర్ వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ని హైకోర్టు తిరస్కరించింది. అయితే విచారణ సమయంలో లాయర్లను అనుమతించడం కుదరదు అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ చరిత్రలో ఎప్పుడైనా ఈ విధంగా అనుమతించిన దాఖలు ఉన్నాయని కూడా ఏదైతే ప్రశ్నించిన పరిస్థితి హైకోర్టు. ఈ క్రమంలో కూడా 3 లాయర్లను అనుమతిస్తాము, వాళ్ళ పేర్లు చెప్పాలి, కానీ దూరంగా కూర్చోవడానికి అయితే అనుమతిస్తామంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి 4 గంటలకు అంటే తదుపరి విచారణని 4 గంటలకు వాయిదా వేసింది. ఈ క్రమంలో కూడా ఏదైతే కేటీఆర్ అంటే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఈ కేటీఆర్పై నమోదైనటువంటి కేసుకు సంబంధించి కూడా ఏదైతే విచారణకు హాజరు కావాలని కూడా ఏసీబీ కేటీఆర్కి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా రేపు విచారణకు హాజరు కావాల్సింది. సో ఈ క్రమంలో కూడా ఈ విచారణకు హాజరవుతాను, కానీ హాజరయ్యేటప్పుడు తనకు తనతో పాటు లాయర్లను కూడా లోపలికి అనుమతించాలి విచారణ సమయంలో అంటూ కూడా కేటీఆర్ వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించి మాత్రం హైకోర్టు పిటిషన్ తిరస్కరించి ఏదైతే కుదరదు, ఎందుకంటే ఖచ్చితంగా ఈ విచారణ సమయంలో కూడా లాయర్లను అనుమతించడం కుదరదు, ఎప్పుడు చరిత్రలో జరగలేదు, కాబట్టి విచారణ సమయంలో మాత్రం అనుమతించబోము అంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. మరొక వైపు 3 లాయర్లను అనుమతిస్తాం, వారి పేర్లు చెప్పండి, కానీ వారిని విచారణకి దూరంగా ఉండే విధంగా కూడా అవకాశం కల్పిస్తామంటూ ఆ పేరు చెప్పని కూడా ఏదైతే కేటీఆర్ తరపు న్యాయవాదికి చెప్పడంతో కూడా అది ప్రస్తుతం 4 గంటలకు మళ్ళీ వాయిదా పడింది. 4 గంటలకి తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ నేపథ్యంలో కూడా హైకోర్టు ఈ లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించి తిరస్కరించిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన చెందుతున్న పరిస్థితుంది. ఎందుకంటే ఏం జరుగుతుంది అనే ఆందోళనలో కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కేటీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా కేటీఆర్ అయితే రేపు విచారణకు హాజరవుతారు, కానీ లాయర్లను మాత్రం విచారణ సమయంలో ఆయన పక్కన ఉండడానికి మాత్రం అనుమతి అయితే హైకోర్టు ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ సింగిల్గానే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన 55 కోట్లకు సంబంధించిన స్కామ్ వ్యవహారంలో కూడా ఈ విచారణని అంటే ఏసీబీ నోటీసులు జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే అంటే A1గా కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటు A3గా అంటే చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి BLN రెడ్డి, ఈ 3పై కూడా ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో కూడా ఏదైతే అంటే ఈ నెల 2వ తారీఖున అరవింద్ కుమార్కు, అదేవిధంగా అంటే BLN రెడ్డికి, అరవింద్ కుమార్కి కూడా విచారణకు హాజరు కావాలని కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా వారు సమయం కావాలని కూడా కోరడంతో కూడా వారిని ఈ నెల మళ్ళీ విచారించే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కేటీఆర్ని 7న విచారణకు హాజరు కావాలని పేర్కొన్న క్రమంలో కూడా ఏదైతే క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉంది, క్వాష్ పిటిషన్ ఉన్నందున హాజరు కావాలని టైం కావాలని కూడా కేటీఆర్ కోరడంతో కూడా రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే కూడా అంటే ఏసీబీ కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ను కూడా అంటే కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కూడా రేపు విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితి. హాజరు అయ్యే క్రమంలో కూడా హాజరవుతాను, కానీ తనకి లాయర్లను అనుమతించాలని కూడా స్పష్టం చేసిన క్రమంలో కూడా హైకోర్టు అంటే లంచ్ మోషన్ పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా హైకోర్టు కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ని తిరస్కరించి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, లాయర్లను అనుమతించబోమంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా మళ్ళీ 4 గంటలకైతే ఈ విచారణకు సంబంధించి వాయిదా పడిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.
తాడేపల్లి ఉమ్మడి నెల్లూరు జిల్లా